హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, హీరో ఎక్స్పల్స్ 210 2,10,000 రూపీస్లో లభిస్తూ ఉంది. ఎస్డి అడ్వెంచర్ 2,50,000 రూపీస్లో లభిస్తూ ఉంది. దగ్గరగా 40,000 రూపాయల దాకా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు ఈ రెండు వెహికల్స్ మధ్యన. 40,000 రూపీస్ యాడ్ చేసి ఎస్డి అడ్వెంచర్ వెహికల్ పర్చేస్ చేయాలా, లేకపోతే 40,000 రూపీస్ సేవ్ చేసుకొని ఎక్స్పల్స్ 210 కొనుక్కోవాలా అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. ఎవరైతే బడ్జెట్లో బెస్ట్ అడ్వెంచర్ వెహికల్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఫస్టే ఒక కంక్లూజన్ అయితే ఇచ్చేస్తున్నాను. ఎవరికైతే మంచి మైలేజ్ కావాలి, పవర్ అండ్ టార్క్ కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు, సీట్ కంఫర్ట్ బాగుండాలి, అన్నిటికంటే ఇంపార్టెంట్ మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ ఉండాలి అని అనుకుంటారో వాళ్ళైతే హీరో ఎక్స్పల్స్ 210 కొనుక్కోండి. ఈ వెహికల్ అయితే మన ఇండియన్ బ్రాండ్ కాబట్టి మీకు అన్ని స్పేస్ కూడా ఈజీగా అవైలబిలిటీలో ఉంటాయి. ఇంకా ఎస్డి అడ్వెంచర్ విషయానికి వస్తే కొంచెం పవర్ అండ్ టార్క్ అయితే ఎక్కువ ఉండిద్ది, మెయింటెనెన్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, నాకు మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఎస్డి అడ్వెంచర్ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. అసలు ఈ రెండు వెహికల్స్ మధ్యన స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ ఏమున్నాయి అనే దాని గురించి మాట్లాడుకుందాము. లాస్ట్లో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ ఇంజిన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఎక్స్పల్స్ 210లో 4 valves లిక్విడ్ కూల్డ్ 210cc BS 6.2 DOS ఇంజిన్ లభిస్తూ ఉంది. 24.6 PS పవర్, 20.7 Nm టార్క్ అయితే ఆ ఇంజిన్ జనరేట్ చేసింది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో లభిస్తూ ఉంది. స్లిప్పర్ క్లచ్ కూడా ఆ వెహికల్ లో ఉండిద్ది. అదే మీరు ఎస్డి అడ్వెంచర్ లో చూసుకున్నట్లయితే 4 valves లిక్విడ్ కూల్డ్ 334cc BS 6.2 DOS ఇంజిన్ తో లభిస్తూ ఉంది. 30 PS పవర్, 30 Nm టార్క్ అయితే ఆ ఇంజిన్ జనరేట్ చేసింది. ఈ వెహికల్ లో కూడా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఈ వెహికల్ లో యూజ్ చేశారు. సో ట్రాన్స్మిషన్ పరంగా రెండు కూడా చాలా స్మూత్ గా అయితే ఉంటాయి. పవర్ అండ్ టార్క్ అయితే మీకు ఎస్డి అడ్వెంచర్లో కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి ఆఫ్ రోడ్లో రైడ్ చేసేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేస్తారు. సో మీకు ముందే ఒక కంక్లూజన్ అయితే ఇచ్చేసాను కదా, నాకు పవర్ అండ్ టార్క్ తక్కువ ఉండాలి, మైలేజ్ ఎక్కువ రావాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఎక్స్పల్స్ 210 అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. మైలేజ్ కొంచెం తక్కువ వచ్చినా పర్వాలేదు, కొంచెం పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఉండాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే ఎస్డి అడ్వెంచర్కి అయితే వెళ్ళిపోండి. బ్రేక్స్ విషయానికి వస్తే ఇక్కడ ఒక డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. రెండు వెహికల్స్ కూడా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్కి సపోర్ట్ చేస్తాయి. రెండు వెహికల్స్లో కూడా బ్యాక్స్ అండ్ ఏబిఎస్ అయితే మీరు ఆఫ్ చేసుకోవచ్చు. ఎక్స్పల్స్ 210లో ఫ్రంట్ సైడ్ 276mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 220mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ఆ ఇంజిన్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్కి ఆ బ్రేక్స్ అయితే సరిపోతాయి అనమాట. నేను ఆ వెహికల్ రైడ్ చేసినప్పుడు నాకు ఆ బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేసినాయి. కానీ ఎస్డి అడ్వెంచర్లో కొద్దిగా పవర్ అండ్ టార్క్ ఎక్కువ ఉంది కాబట్టి ఫ్రంట్ సైడ్ 320mm పెద్ద డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ అనమాట. ఎక్స్పల్స్ 210తో కంపేర్ చేసుకుంటే బ్రేక్స్ అనేది ఖచ్చితంగా ఎస్డి అడ్వెంచర్లోనే బాగా పడతాయి అనమాట. సస్పెన్షన్ విషయానికి వస్తే రెండు కూడా మీకు 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తూ ఉన్నాయి. బ్యాక్ సైడ్ మీకు అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే రెండిట్లో కూడా ప్రొవైడ్ చేశారు. కానీ సస్పెన్షన్ ట్రావెల్ అయితే మీకు డిఫరెన్సెస్ అయితే ఉండిద్ది అనమాట ఈ రెండిట్లో. ఎక్స్పల్స్ 210లో ఫ్రంట్ సైడ్ 210mm సస్పెన్షన్ ట్రావెల్ అయితే ఉంది, బ్యాక్ సైడ్ 205mm సస్పెన్షన్ ట్రావెల్ అనమాట. అదే ఎస్డీలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 200mm సస్పెన్షన్ ట్రావెల్, బ్యాక్ సైడ్ 180mm సస్పెన్షన్ ట్రావెల్ అయితే ఇచ్చారు. దగ్గరగా 25mm సస్పెన్షన్ ట్రావెల్ అయితే తక్కువ ఉంది ఎస్డి అడ్వెంచర్లో. ఓవరాల్గా సస్పెన్షన్ అయితే బాగానే పెర్ఫామ్ చేస్తాయి రెండు వెహికల్స్లో కూడా. కొంచెం లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎక్స్పల్స్ 210 అయితే చూస్ చేసుకోవచ్చు. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఇక్కడ ఒక డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. రెండు వెహికల్స్ కూడా స్పోక్ వీల్స్ అయితే ఉన్నాయి, అలాగే ట్యూబ్ టైర్ అనమాట, ట్యూబ్లెస్ అయితే ఏమీ కాదు, ఇది మీరు గమనించాలి. ఇంకా టైర్ సైజెస్ విషయానికి వస్తే ఫ్రంట్ 90/90 21 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. రెండు వెహికల్స్ లో కూడా సేమ్ టైర్ అయితే ఉండిద్ది ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ మాత్రం మీకు ఎక్స్పల్స్ 210లో 120/80 18 ఇంచ్ టైర్ తో లభిస్తూ ఉంది. అదే ఎస్డి అడ్వెంచర్ లో చూసుకున్నట్లయితే 130/80 17 ఇంచ్ టైర్ తో లభిస్తూ ఉంది. సో ఇది కొద్దిగా చిన్న టైర్ అని చెప్పుకోవచ్చు, అయినప్పటికీ కొద్దిగా వైడ్ అయితే ఉండిద్ది కాబట్టి ఆఫ్ రోడ్ లోకి వెళ్ళినప్పుడు మీకు రెండు వెహికల్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తాయి అనమాట. బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ కూడా ఉంటాయి కాబట్టి. ఇంకా లైట్స్ విషయానికి వస్తే రెండు వెహికల్స్ కూడా ఎల్ఈడి లైట్స్ తో లభిస్తూ ఉన్నాయి. సిగ్నల్ లైట్ కానీ, టెయిల్ లైట్ కానీ, హెడ్ లైట్ కానీ మొత్తం మీకు ఎల్ఈడితో లభిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. లైట్స్ విజిబిలిటీ విషయానికి వస్తే ఎక్స్పల్స్ 210 నైట్ టైం అంత ఎక్కువ కాంతి అయితే అనిపించదు అనమాట. హెడ్ లైట్ అయితే కొంచెం చిన్నగా అయితే ఉండిద్ది. అదే ఎస్డీలో చూసుకున్నట్లయితే ఫ్రంట్స్ అని మీకు ప్రొజెక్టర్ లైట్ అయితే ఇస్తారు కాబట్టి నైట్ టైం విజిబిలిటీ కొంచెం బెటర్ అయితే ఉండిద్ది ఎక్స్పల్స్ 210తో కంపేర్ చేసుకుంటే. అలాగే రెండు వెహికల్స్ లో కూడా స్కిప్ చేయకుండా హజార్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నైట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హజార్ లైట్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుందాము. రెండు వెహికల్స్ లో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 220mm అనేది ఇచ్చారు. సో రెండిట్లో కూడా డిఫరెన్సెస్ అయితే ఏమీ లేవు. సీట్ హైట్ విషయానికి వస్తే ఎక్స్పల్స్ 210 830mm తో లభిస్తూ ఉంది. అదే ఎస్డీలో చూసుకున్నట్లయితే 815mm తో లభిస్తూ ఉంది. 15mm అనేది మీకు ఎస్డి అడ్వెంచర్లోనే తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉంటారో
5.5, 5.6 ఆ హైట్ వాళ్ళైతే ఎస్డి అడ్వెంచర్ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనమాట. కానీ కొద్దిగా వెయిట్లో మీరు డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. ఎక్స్పల్స్ 210 170 కేజీస్, ఎస్డి అడ్వెంచర్ 187 కేజీస్ అనమాట. దగ్గరగా 17 కేజీలు మీకు ఆ వెహికల్ ఎక్కువ అయితే ఉండిద్ది బరువు. కాబట్టి ఈ రెండు వెహికల్స్ రైడ్ చేయాలంటే మినిమం 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళే ప్రాపర్గా రైడ్ చేయగలరు అనమాట. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే ఎక్స్పల్స్లో 13 లీటర్లు అయితే పట్టింది. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ E20 పెట్రోల్కి సపోర్ట్ చేసిద్ది. అదే ఎస్డీలో చూసుకున్నట్లయితే 15.5 లీటర్స్ అనమాట. 2.5 లీటర్స్ అయితే మీకు ఈ వెహికల్ ఎక్కువ ఉండిద్ది. ఎవరైతే ఎక్కువగా లాంగ్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ కావాలన్నమాట. అలా చూసుకున్నట్లయితే ఇది మీకు ఫుల్ఫిల్ చేసిద్ది అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఎక్స్పల్స్ 210లో 4.2 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ ఇచ్చారు. కన్సోల్ విజిబిలిటీ డే టైం చాలా బాగుండిద్ది. ఇందులో బ్లూటూత్ ఉంది, 10x10 నావిగేషన్ ఉంది, క్లాక్ ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి, యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది, నకిల్ గార్డ్స్ అయితే ఇచ్చారు. అలాగే మీకు పెద్ద విండ్షీల్డ్ తో లభిస్తా ఉంది. ఇట్లాంటి మంచి ఫీచర్స్ తో ఎక్స్పల్స్ 210 అయితే లభిస్తా ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఎస్డి అడ్వెంచర్ లో లభిస్తా ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రాగా మీకు ఏదైతే విండ్షీల్డ్ ఉందో దాన్ని మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఎస్డి అడ్వెంచర్ కి. అలాగే ఎక్స్పల్స్ 210 లో ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక సాకెట్ అయితే ఇస్తారనమాట. కానీ ఎస్డి అడ్వెంచర్ లో టైప్ ఏ, టైప్ సి రెండు ఛార్జింగ్ సాకెట్లు అయితే ఇస్తా ఉన్నారు కాబట్టి ఇది ఇంకొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సీట్ విషయానికి వస్తే ఎక్స్పల్స్ 210 సింగిల్ లాంగ్ సీట్ తో లభిస్తా ఉంది. సీట్ కంఫర్ట్ అయితే రైడర్ ది చాలా బాగుంది. బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్ కూడా కంఫర్ట్ బాగానే ఉండిద్ది అని చెప్పుకోవచ్చు. లాంగ్ అయితే వెళ్ళిపోవచ్చు. అదే ఎస్డి అడ్వెంచర్ లో స్ప్లిట్ సీట్ అయితే ఇచ్చారు. రైడర్ సీట్ కంఫర్ట్ బాగుండిద్ది, బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగానే ఉండిద్ది. సో ఈ రెండు వెహికల్స్ కూడా మీరు పిలియన్ రైడర్ తో లాంగ్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా హ్యాండిల్ విషయానికి వస్తే కొద్దిగా వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఉండిద్ది. హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుండిద్ది రెండు వెహికల్స్ కూడా. కలర్స్ విషయానికి వస్తే ఎక్స్పల్స్ 210 4 కలర్స్ తో లభిస్తూ ఉంది. అదే ఎస్డి అడ్వెంచర్ విషయానికి వస్తే 6 కలర్స్ లో మీరు ఆ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయండి. మైలేజ్ విషయానికి వస్తే ఎక్స్పల్స్ 210 35 కిలోమీటర్స్ దాకా మీరు ఎక్స్పెక్ట్ చేసి ఆ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. అదే ఎస్డి అడ్వెంచర్ వచ్చేప్పటికి 30 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. అంతకుమించి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ రెండు వెహికల్స్ ఈఎంఐలో మీరు పర్చేస్ చేయాలనుకుంటే 40,000 రూపాయల నుంచి మీరు ఎంతైనా డౌన్ పేమెంట్ చేసి ఈ వెహికల్స్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ ఏంటో. దీన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చే ఉండాలి. మీకు ఫస్ట్ కంక్లూజన్ అయితే ఇచ్చేసాను కదా. ఎవరికైతే మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, మంచి మైలేజ్ ఇవ్వాలి, వెయిట్ తక్కువలో ఒక వెహికల్ కావాలనుకుంటున్నారు అడ్వెంచర్ వెహికల్, వాళ్ళైతే హీరో ఎక్స్పల్స్ 210 అయితే పర్చేస్ చేయొచ్చు. నా రైడ్ ఎక్స్పీరియన్స్, ఆన్ రోడ్ ప్రైజు, స్పెసిఫికేషన్స్ ఇంకా ఇన్డెప్త్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఛానల్లో డెడికేటెడ్గా వీడియో ఉంది. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఎస్డి అడ్వెంచర్ మీద కూడా మన ఛానల్లో వీడియో రీసెంట్గానే అప్లోడ్ చేశాము. ఎవరైనా ఎస్డి అడ్వెంచర్ వెహికల్ పర్చేస్ చేద్దాం అనుకుంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇంకా ఈ వెహికల్ ఎవరు పర్చేస్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఆఫ్ రోడింగ్ నాకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. కొద్దిగా వెయిట్ ఉన్నా పర్వాలేదు, మైలేజ్ తక్కువ ఉన్నా పర్వాలేదు, నాకు మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్ కావాలి, నేను ఎక్కువగా లాంగ్ రైడ్స్ వెళ్తుంటాను అని అనుకుంటే మాత్రం వాళ్ళైతే ఖచ్చితంగా ఎస్డి అడ్వెంచర్ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఏదైనప్పటికీ రెండిట్లో ఏదైనా ఒకటి మీరు పర్చేస్ చేయాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న షోరూమ్స్కి వెళ్ళి ఫస్ట్ టెస్ట్ రైడ్ చేయండి. ఆ వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి, మీకు కాళ్ళు కింద అందుతున్నాయా లేదా. ఒకసారి కుదిరితే టెస్ట్ రైడ్ కూడా చేయండి. టెస్ట్ రైడ్ చేసినప్పుడు ఆ ఇంజిన్ పెర్ఫార్మెన్స్ మీకు నచ్చిందా లేదా అనే దాని గురించి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మీరు హ్యాపీగా ఆ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.